గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము కొత్తగా మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వబోతున్న నూతన ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మనము అటెస్టేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే అంశంపై మాట్లాడుకుందాం. అటెస్టేషన్ ఫామ్లో ముందుగా నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఉంది. అక్కడ ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ అయితే ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, లేక ఏపీ మోడల్ స్కూల్ అయితే ఏపీ మోడల్ స్కూల్, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అని రాసుకోవాలి. దీనిని మనము మన యొక్క అపాయింట్మెంట్ లెటర్ జనరేట్ అయిన తర్వాత అక్కడ చూసుకోవచ్చు. అలానే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అది హెచ్ఎం అయితే హెచ్ఎం, ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, లేక ఎంఈఓ అయితే ఎంఈఓ. ఎస్జిటి వాళ్ళకి ఎంఈఓ అవుతారు. తర్వాత 1Aలో సర్నేమ్ నేమ్, దీనిని క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఈ అటెస్టేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్ తన సొంత హ్యాండ్ రైటింగ్తో మాత్రమే ఫిలప్ చేయాలి. ఇంకా ఈ అటెస్టేషన్ ఫామ్స్ 5 కాపీస్ అని అన్నాడు. ముందు జాగ్రత్తగా 6 కాపీస్లు చేసుకొని ఉంచడే మంచిది. తర్వాత డిజిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ కేటగిరీ అని అన్నాడు. దీనిని అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. రెండవది డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్సెస్ అన్నాడు. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, దీనిలో ఎటువంటి కష్టమని అనుకోను. తర్వాత కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ ఇచ్చాడు. మొబైల్ నెంబర్స్, ల్యాండ్లైన్ ఆఫీస్, ల్యాండ్లైన్ రెసిడెంట్ అని ఇచ్చాడు. ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ కూడా మనము ఇచ్చుకుంటే మంచిదే. తర్వాత కాలం, ఇఫ్ ఒరిజినల్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ద అడ్రస్ ఇన్ ద డొమినియన్ అండ్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్ టు ద ఇండియన్ యూనియన్ అని ఇచ్చాడు. ఇది పాకిస్తాన్ నుండి ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇండియాకు వచ్చారో వారికి సంబంధించింది. మ్యాక్సిమంగా మనలో ఎవరు పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండరు. కాబట్టి నిల్ లేక నో అని రాసేయచ్చు. తర్వాత మూడవది పర్టికులర్స్ ప్లేసెస్. మీరు ప్రీవియస్ 5 ఇయర్స్గా ఎక్కడైతే నివసించి ఉన్నారో వాటి యొక్క పీరియడ్, ప్లేస్, అడ్రస్, పోలీస్ స్టేషన్, ఆ ప్లేస్ ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకు వస్తుందో దానిని రాయాలి. తర్వాత ఫాదర్స్ డీటెయిల్స్, ఫుల్ నేము, ఆయనకి ఏదన్నా సరే మారు పేర్లుంటే అవి కూడా మెన్షన్ చేయమని చెప్పాడు. తర్వాత వారి యొక్క వృత్తి, ఒకవేళ చనిపోయి ఉంటే ఎక్స్పైర్డ్ అని లేక లేట్ అని రాయొచ్చు. ఫాదర్ ఇన్ సర్వీస్లో కనుక ఉంటే వారి యొక్క డిజిగ్నేషను, వారి యొక్క అఫీషియల్ అడ్రస్ అక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత పేరెంట్ యొక్క ఫాదర్ యొక్క ప్రీవియస్ అడ్రస్, ఒకవేళ చనిపోయి ఉంటే ఆయన చనిపోయేటప్పుడు ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ రాయమని ఇచ్చాడు. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్గానే రాసేయడమే. తర్వాత నేషనాలిటీ ఆఫ్ ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ హస్బెండ్, దీనిలో ఎటువంటి కష్టం ఏమీ లేదు. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అని ఉంది, అది కూడా కష్టం కాదు. ఇక్కడ 6th ఏ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది. మీ యొక్క అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే రాయాలి. తర్వాత ప్రెజెంట్ ఏజ్, ఇప్పుడు అతనికి లేదా ఆవిడకి ఏజ్ ఎంతో రాయాలి. తర్వాత ఏజ్ ఎట్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ అన్నాడు. అంటే ఎస్ఎస్సి చేసేటప్పుడు 10th క్లాస్ చదివేటప్పటికి ఆవిడ లేక ఆయన యొక్క ఏజ్ ఎంతో రాయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్, మీరు లోకల్గా ఏ డిస్ట్రిక్ట్కి చెందుతారు అనేది రాయాలి. తర్వాత రిలీజియన్, ఇందులో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత 9వ కాలమైనటువంటిది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇవి ఎస్ఎస్సి, మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇవి నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్ అన్నాడు. నేమ్ ఆఫ్ ద ఏ స్కూల్లో చదివారో అది రాయాలి. ఒకవేళ మీరు కనుక ప్రైవేట్గా చదివి ఉన్నట్లయితే ప్రైవేట్ అని రాసేయండి. ఆ తర్వాత ప్రైవేట్ అని రాసి ఊరు, మండల్, డిస్ట్రిక్ట్, సిటీ కూడా రాయండి. తర్వాత డేట్ ఆఫ్ ఎంటరింగ్ అన్నాడు. మీ యొక్క టీసీలో ఇది మెన్షన్ చేయబడి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎంటరింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అని రాయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ అండ్ డిస్ట్రిక్ట్. తర్వాత 10th కాలం వచ్చేసేటప్పటికి ఎప్పుడైనా సరే మీరు ప్రీవియస్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్లో చేసి ఉన్నారు అంటే అప్పుడు వారికి వర్తించేటువంటి విషయాలు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్లో చేసి ఉండకపోతే పర్మనెంట్గా కాంట్రాక్ట్ వాళ్ళకి కాదు, లేక పార్ట్ టైం వాళ్ళకి కాదు ఇది. కాబట్టి వీళ్ళు నిల్ అని లేకపోతే నో అని రాయాలి. తర్వాత 11th కాలం వచ్చి చూసుకుంటే 11th రో అనేది చూసుకుంటే మీరు
ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయబడ్డాడా అని ఉంది. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ అవి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీకు గనక శిక్ష పడి ఉండకపోతే లేక ఎటువంటి కన్విక్షన్ జరగకపోతే నెయిదర్ కన్విక్టెడ్ నార్ సెంటెన్స్డ్, నెయిదర్ కన్విక్టెడ్ నార్ సెంటెన్స్డ్ అని రాయాలి. 11th కాలం జాగ్రత్త. తర్వాత 12వ కాలం చూస్తే మీకు తెలిసిన ఇద్దరిని, మీకు రిఫర్ చేయగలిగినటువంటి ఇద్దరి యొక్క చిరునామాలు ఇక్కడ వారి యొక్క పేరు ఫుల్ చిరునామాతో రాయాలి. రెఫరీ 1 వీరు మీ యొక్క రెఫరీ 1 కానీ 2 కానీ మీ యొక్క బ్లడ్ రిలేషన్ అయి ఉండకూడదు. ఇది వాళ్ళు తర్వాత వాళ్ళని వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు. తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ ఆఫ్, మీరు పొలిటికల్ పార్టీలో కానీ మెంబర్గా కానీ వర్కర్గా కానీ పనిచేసి ఉన్నారా, యూత్ స్టూడెంట్గా కానీ సర్వీస్ లేబర్గా కానీ ఉన్నారా అని అంటే ఇక్కడ నో అని పెట్టుకోండి. తర్వాత డిక్లరేషన్, ఆ తర్వాత డిక్లరేషన్ తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై గెజిటెడ్, ఇది ఫిలప్ చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఒకటి అంటించాలి. దాని మీద కూడా గెజిటెడ్ సైన్ ఉండాలి. అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అన్నాడు. ఇక్కడ కూడా సిగ్నేచర్ అండ్ నేమ్ అండ్ డిజిగ్నేషన్ విత్ సీల్ అన్నారు. ఇది కూడా గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. ఈ విధంగా ఫామ్ ఫిలప్ చేసుకొని 5 కాపీస్ తోటి రెడీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.